హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మనం చిట్యాల దగ్గర ఉన్నాము. చిట్యాలలో ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఒక్కసారి చూద్దాం, చూడండి. ఇగో మామూలుగా ప్రతి ఊర్లో కూడా ఫ్లైఓవర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. ఎందుకంటే ఊర్లలో లోకల్ వాళ్ళు, హైవే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విజయవాడ హైవే మీద ఉంటాయి కాబట్టి ఈ ఊర్లన్నీ కూడా విజయవాడ హైవే వాళ్ళకి ఈ ఊర్లలో ఆగుకుంటూ ఊర్లో ట్రాఫిక్ ని దాడుకుంటూ పోవాలంటే ఇబ్బంది. అందుకని ప్రతి ఊర్లో కూడా ఇట్లా క్రౌడ్ ఉన్న దాంట్లో ఫ్లైఓవర్స్ ఉంటే బాగుంటది. హైవే మీద వెళ్ళిపోయే వాళ్ళు హైవే మీద వెళ్ళిపోతారు, నేషనల్ హైవే మీద. ఊర్లలోంచి బస్సులు, ఆటోలు, లోకల్ వాళ్ళు వీళ్ళంతా కూడా యూటర్న్లు చేసుకోవాలి, అది చేసుకోవాలన్నా ఫ్లైఓవర్ కింద నుంచి అండర్ పాస్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది అనుకున్నాము. ఇవన్నీ అడ్వాన్స్డ్ అయితే అంటే ఒక 10 సంవత్సరాల ముందే కట్టి ఉండాల్సింది, అడ్వాన్స్ థింకింగ్ అయితే. బట్ కానీ మన దగ్గర ఇప్పుడిప్పుడే కట్టడం జరుగుతుంది ప్రతి ఊర్లో కూడా. సో మొత్తానికి అయితే చిట్యాలలో ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే విజయవాడ హైవే మీద ఉంది కాబట్టి ఇది సంక్రాంతి లాంటి పండగలు వస్తే మనకు తెలుసు ఎన్ని వెహికల్స్ అటు ఇటు రన్ అవుతాయో. సో ఓవరాల్ గా ఇక్కడైతే ఫ్లైఓవర్ వరకు అయితే జరుగుతుంది. కాకపోతే కొంచెం స్లోగానే జరుగుతుంది. స్పీడ్ గా జరిగి కంప్లీట్ అయితే మనందరికీ కూడా చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంకా దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. బాయ్.